దాని తర్వాత ఇవాళ ఫోటోలు వచ్చాయి, చాలా మంచి ఫొటోస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను. పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం పడిపోయింది కింద. స్కాల్ప్ యూజ్ చేసాం మనం, అది కాకుండా డ్రోన్స్ యూజ్ చేసాం మనం, అన్నీ యూజ్ చేసాం. ఏదున్నా అన్నీ వాడుకున్నాం, బాగానే వాడుకున్నాం. మొత్తం వాడలేదు, చాలా మటుకు వాడుకున్నాం. సో పాకిస్తాన్ వాడాలంటే అదే మిసైల్స్ మన వైపు కొట్టాలి. కొడితే ఎక్కడ కొడతారు, అది క్వశ్చన్ అనమాట. ఉన్నవన్నీ మనవన్నీ సివిలియన్ ఏరియాసే కదండి. ఇప్పుడు ఆర్మీ ఏరియా కంటోన్మెంట్ అనుకోండి, ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, ఇక్కడ దాకా రాలేరు వాళ్ళు. చెప్తున్నాను, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్నది హాఫ్ సివిలియన్సే కదా, సివిలియన్ ఏరియాస్ ఉన్నాయి దాంట్లో. అట్లనే మీరు అంబాలా తీసుకోండి, పఠాన్కోట్ తీసుకోండి, ఇదంతా సివిలియన్ పాపులేషన్ ఉంది అక్కడ. మీరు ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ని కొట్టారంటే అది ఇంకో గేమ్ అయిపోతుంది. అప్పుడు బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ కొడితే ఇట్స్ ఆర్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టినట్ల, అప్పుడు వీఆర్ ఫ్రీ టు రెస్పాండ్. మనం ఎవరితో మాట్లాడడం కూడా అక్కర్లే, మనం అక్కర్లేదు, దే అటాక్ట్. మనం ఏం చేయలేదు, మేము కూర్చున్నాం, మేము టెర్రరిస్ట్ని చంపేశాం, వాళ్ళే అంగీకరించారు, వాళ్ళే ఫ్యూనరల్ నడిపించారు, చూపించారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఫ్యూనరల్కి వెళ్ళింది అంటే వాడు చూపించాడు, అదే వాళ్ళే చూపించారు, మనం చూపించక్కర్లేదు ఈసారి అనమాట. ఇంత అయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ పొలిటిక్స్ ఎట్లా నడుస్తుందంటే, పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పేరు కోసం గవర్నమెంట్ అంటారు, కానీ నడిపిస్తుంది ఆర్మీయే. అక్కడ ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్, ఓడిపోయిన మనిషి ప్రధానమంత్రిగా ఉన్నారు, గెలిచిన మనిషి ఏమో జైల్లో ఉన్నారు. ఇది వాళ్ళ ట్రాజడీ పాకిస్తాన్. ఎందుకంటే ఆర్మీ డిసైడ్ చేస్తారు ఎవరు కూర్చోవాలి కుర్చీ మీద అని చెప్పి, ఎంతసేపు కూర్చోవాలి. జుల్ఫికార్ అలీ భుట్టోని ఎవరు తీశారు, బెనజీర్ భుట్టోని చంపారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అసలు దే హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అండ్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ ఫస్ట్ రాగానే వాళ్ళు జనరల్ కాదు, వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ బ్రిగేడియర్ లెవెల్ నుంచి వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఎవరు ఆడిట్ చేయరు, మనలా కాదు. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇంకోటి ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, మన సిఏజీ ఉంటుంది, చిన్న దాన్ని కూడా సిఏజీ పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఆడిట్ లేదు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, లండన్లో పెద్దగా ఇల్లు తీసుకుంటారు. పాకిస్తాన్ చూడండి, అన్ని జనరల్స్ ఇప్పుడు కాదు, యాయా ఖాన్ టైం నుంచి ఇప్పుడు దాకా అందరూ పాకిస్తాన్ పొలిటీషియన్స్, పాకిస్తాన్ జర్నలిస్ట్, వీళ్ళందరికీ లండన్లో ఇల్లు ఉన్నాయి. ఈవెన్ జియావుల్లా యూజ్డ్ టు హావ్ ఎవ్రీబడి. మన వైపు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, వీళ్ళకి అందరికీ లండన్లో ఇల్లు ఉంది. సేమ్ కల్చర్, కశ్మీరే కానీ పాకిస్తానీ కల్చర్ ఫాలో చేస్తారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడే వెళ్ళి ఉంటారు. ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ కూర్చున్నాడు, కానీ లేకుంటే లండన్లో ఉంటాడు. వీళ్ళ పిల్లల్ని అందరూ అక్కడ చదివిస్తారు. సో వీళ్ళ తల మీద బాంబు పడదు ఎప్పుడు, వాళ్ళకి చాలా మంచిగా తెలుస్తుంది అంతా. వాళ్ళ పిల్లల్ని బయట పంపించి లండన్లో కానీ యూఎస్ పంపించి, ఆక్స్ఫర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, హార్వర్డ్ కానీ పంపించి మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు. వాళ్ళ పిల్లలు జిహాద్లో పడరు, వీళ్ళని వాడుకుంటారు. ఈ ఉన్నారు కదా మన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇట్లాంటి వాళ్ళు వాడుకుంటారు. సో ఈసారి కూడా మీరు టార్గెట్స్ చూడండి.